హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. మనమైతే ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న నార్సింగి సైకిల్ ట్రాక్ అయితే వచ్చామండి. ఇది మన కేటీ రామారావు గారు అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది 23 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. అంటే మన ఇండియాలోనే చాలా పెద్ద ట్రాక్ అనమాట ఇది. కొరియాలో ఉంది ఇంత పెద్ద ట్రాక్. తర్వాత అంత పెద్ద ట్రాక్ వచ్చేసి మన ఇండియా దట్టు హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడ మనకి సైకిల్స్ అనేది రెంట్లో దొరుకుతాయి. సో మన ఓన్ సైకిల్స్ తీసుకొచ్చుకొని కూడా ఇక్కడ మనం సైక్లింగ్ చేయొచ్చు అనమాట. డెడికేటెడ్గా ఉంటుంది ఆ లైన్స్ అనేది. 4 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. అండ్ ఈ పైన ఏంటంటే సోలార్ ప్లేట్స్తోని పెట్టారనమాట. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఒక 800 కిలోమీటర్స్ వరకు స్ట్రీట్ లైట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ సోలార్ ప్యానల్స్ తోని ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 3 టైప్స్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయండి. ఒకటి గేర్లెస్, విత్ గేర్, అండ్ ఇంకోటి ఈ సైకిల్ అనమాట. సో గేర్లెస్ సైకిల్ వచ్చేసి అది మీకు గంటకి 49 రూపీస్ వరకు అయితే ఉంటుంది. గేర్ సైకిల్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ 60 to 70 మధ్యలో ఉంటుంది. నేను కంప్లీట్ డీటెయిల్స్ వెనక చూపిస్తాను. సో ఎస్పెషల్లీ ఈ సైకిల్ వచ్చేసి ఇది మండే టు ఫ్రైడే అయితే కనుక మనకు 99 రూపీస్ అలా ఉంటుంది, 100 రూపీస్. అండ్ సాటర్డే సండే వచ్చేసి హాఫ్ అన్ అవర్కి 100 ఛార్జ్ చేస్తారు డబుల్. ఎందుకంటే వీకెండ్ అప్పుడు చాలా మంది వస్తారు కదా, అందు గురించి అనమాట. సో నేనేమంటా అంటే రెగ్యులర్ సైక్లింగ్ చేయని వాళ్ళు ఈ సైకిల్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే పెడల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే ఇట్లా ఎక్సిలేటర్ ఇస్తే వెళ్తుంది అనమాట. సో మనం ఒక 10-15 కిలోమీటర్స్ కూడా వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావచ్చు ఈజీగా. సో మాన్యువల్ సైకిల్, గేర్ సైకిల్ ఏంటంటే రెగ్యులర్గా సైక్లింగ్ చేయని వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎవరైతే సైక్లిస్ట్ ఉంటారో వాళ్ళకైతే ఈ ట్రాక్ అయితే సూపర్బ్ అండి. సైక్లింగ్ ట్రాక్ మీకు చూపిస్తాను, ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. సో మీరు ఫ్యామిలీతో పాటు కూడా వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే వర్కౌట్స్ కూడా అవుతాయి. 24 hours అవైలబుల్ అండి. మనం ఎప్పుడైనా వచ్చి తొక్కుకోవచ్చు. బట్ ఓన్ సైకిల్స్ ఉంటే కనుక 24 hours మనం ఈ ట్రాక్ని అయితే వాడుకోవచ్చు. బట్ మీకు ఓన్ సైకిల్స్ లేకపోతే కనుక ఇక్కడ రెంట్ కూడా అవైలబుల్ ఉంది. సో గేర్లెస్ అండ్ గేర్ సైకిల్స్ అయితే కనుక టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళు స్పెసిఫిక్ టైమ్స్ అయితే ఫాలో అవుతారు. ఆఫ్టర్నూన్ అయితే ఉండరు వాళ్ళు. బట్ ఈ బైక్ వచ్చేసి 24 hours అవైలబుల్ అనమాట. ఇప్పుడు నేను మీకు వీడియోలో ఏదైతే ఈ బైక్ చూపించానో అది 24 hours అవైలబుల్. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ కూడా అందులోనే చేసుకొని మీరు వాడుకోవచ్చు. 24 hours మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడంటే అప్పుడు వచ్చి సైకిల్ ట్రాక్ని అయితే వాడుకోవచ్చు. 22 కిలోమీటర్స్. సీరియస్లీ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి హెల్తీగా ఉంటాము, చాలా ఫిట్గా ఉంటాము. ఎవరైతే రెగ్యులర్గా సైక్లింగ్ చేయరో వాళ్ళు సైకిల్ కొనుక్కునే బదులు ఎప్పుడో 1 week ఒకసారి వచ్చి ఇక్కడ 1 hour స్పెండ్ చేసుకొని మనం ఈ సైకిల్స్ని వాడడం అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి సైకిల్స్ కొనాలంటే కనుక ఈజీగా 20 to 30,000 అయితే అవుతుంది. మనం ఒక వీక్లీ 100-200 స్పెండ్ చేయడం అయితే పెద్ద మ్యాటర్ కాదన్నమాట. దట్స్ మై సజెషన్. చబి, యూ వాంట్ టు ట్రై? ఓకే, టేక్ ద బైక్. చాలా బాగుంది. సో దీంట్లో నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే ఒకసారి పెడల్ చేస్తే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో నేను ఇలా కంటిన్యూస్గా పెడల్ చేస్తూ వెళ్తుంటే ఒక రేసింగ్ బైక్ నడిపిన ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. ఓకే,
ఇక్కడ లాక్ చేసి ఇక్కడ ఇట్లా. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో దట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మర్చిపోకుండా. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.